జై భవానీ, జై శివాజీ. అస్సలు సీసలు హీరోని చూడాలంటే చావా మూవీ చూడాల్సిందే. దేశ చరిత్ర తెలుసుకోవాలంటే చావా మూవీ చూడాల్సిందే. మొఘల్స్ నిజస్వరూపం చూడాలంటే చావాని చూడాల్సిందే. మన దేశ నిజమైన హీరో గురించి తెలుసుకోవాలంటే చావాని చూడాల్సిందే. అస్సలు ఈ ఛత్రపతి సంభాజీ ఎవరో మీకు తెలుసా? మనకు ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, కానీ ఈ సంభాజీ ఎవరో తెలియదు. ఆయన ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ కొడుకు అయినటువంటి సంభాజీ అలియాస్ చావా. అసలు చావా అంటే అర్థం మీకు తెలుసా? చావా అంటే సింహం పిల్ల అని అర్థం. నిజమే కదా, సింహం అయినటువంటి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్. మొఘల్స్ గొప్పదనం గురించి టెక్స్ట్ బుక్స్లో మనం తెలుసుకున్నాం. అలాగే బాబర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకున్నాం. దాచిపెట్టాలని చూసిన శివాజీ మహారాజ్ గురించి ఎలాగో అలా మనం తెలుసుకున్నాం. పరాక్రమంలో తండ్రికి ఏమాత్రం తీసిపోని సంభాజీ మహారాజ్ గురించి మన ప్రభుత్వాలు మనకు నేర్పించలేదు. ముఖ్యంగా మొఘల్స్ భారతదేశంలో దక్షిణాదిన కన్నెత్తి చూడలేకపోయారు. దానికి కారణం సంభాజీ. ఎవరు పాలించకుండా కంకణం కట్టుకొని సంభాజీ 29 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో కూర్చోవడంలో, దేహంలో ఒక్కొక్క అంగాన్ని నరికేసి 40 రోజులు నరకం చూపించిన తాను నమ్మిన ధర్మం వైపు నిలబడ్డ యోధుడు. కేవలం 9 ఏళ్లలోనే 120 పైగా యుద్ధాలు చేసి అపజయం అన్నది తెలియని వీరుడు సంభాజీ మహారాజ్. ఈ ఒక్క వ్యక్తి లేకపోతే భారతదేశం ఇలా ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. సనాతన ధర్మం, హిందూ సమాజ పరిరక్షణ కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడారు ఛత్రపతి శివాజీ. హిందుత్వం అంటే మతం కాదు, మానవుని విలువలు తెలిపే గొప్ప ధర్మం అని బలంగా నమ్మిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. తన తండ్రి ఆశయాలను తీసుకెళ్లడంలో, సనాతన ధర్మాన్ని చివరి రక్తపు బొట్టు పోయేదాకా, తన శరీరం మాంసపుగా మారిపోయేదాకా, శరీరం నుండి ఎముకలు వేరయ్యేదాకా పోరాడారు సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పుణే సమీపంలో పురందర్ మే 14న 1657న జన్మించారు. సంభాజీ మహారాజ్ తన పుట్టిన 2 ఏళ్లకే తన అమ్మని కోల్పోయాడు. అప్పుడు తన నాన్నమ్మ అయినటువంటి జీజీబాయి పెంచి పోషించింది. శివాజీ మహారాజ్ కూడా జీజీబాయి పెంచింది. అలాగే సంభాజీ మహారాజ్ కూడా ఆ మహాతల్లి మధ్య పెరిగాడు. తండ్రికి దగ్గర తనయుడని అనిపించుకున్నాడు. హిందువులుగా పుట్టడానికి ఇస్లామిక్ రాజుల దురాగతాలకు ఎలా బలైపోతున్నారో, హిందూ దేవాలయాలు ఎలా నాశనం అవుతున్నాయో, తెగువ, పోరాట స్ఫూర్తి ఇవన్నీ సంభాజీకి చిన్న వయసులోనే వచ్చాయంటే దానికి కారణం జీజీబాయి. ఇక్కడ సంభాజీ మహారాజ్ పరాక్రమం అంతా శివాజీ మహారాజ్ మరణం తర్వాతే మొదలవుతుంది. మరాఠాల పరాక్రమం గురించి ఒక్క చిన్న ముక్కలో చెప్పాలంటే మొఘల్ సైనికులు దాదాపుగా 9 లక్షల మంది. అలాగే మరాఠీ సైనికులు కేవలం 20,000 మంది మాత్రమే. అయినప్పటికీ ఆ సామ్రాజ్యాన్ని కాదు కదా, ఆ గడ్డపై పిడుగుడు మట్టిని కూడా తీసుకోలేకపోయారు. ఒక్కసారి కాదు, అలాగని 2 సార్లు కాదు, దాదాపుగా 27 ఏళ్ళు మొఘల్స్ వెనక్కి రావడం తప్ప ఏమీ చేయలేకపోయారు. 13 భాషల్లో ప్రావీణ్యం పొందినవాడు సంభాజీ మహారాజ్. 9 ఏళ్లలో 20కి పైగా యుద్ధాలు జయించిన యోధుడు సంభాజీ. ఇలాంటి వీరుడు ఎక్కడ? భారతదేశంలోనే పుట్టిన సంస్కృతిని అర్థం చేసుకోక, ఇక్కడ సంప్రదాయాన్ని గౌరవించడం రాని ఈ ఔరంగజేబ్ ఎక్కడ? మరి అలాంటి యోధుడు ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎన్ని చిత్రహింసలకు గురయ్యాడు? దారుణమైన చావు చూడాల్సి వచ్చింది. దీనికి సమాధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే, మనము బాహుబలి సినిమా చూసాం కదా, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏమిటంటే, కత్తిపోటు కన్నా వెన్నుపోటు చాలా దారుణమైనది. సేమ్ టు సేమ్ అదే విధంగా సంభాజీ కథ చదువుతున్నంతసేపు మీకు బాహుబలి సినిమాను గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడ బాహుబలి చనిపోతే ఇక్కడ సంభాజీ మహారాజ్ చనిపోతాడు. ఆయన బంధువులే సంభాజీని ఔరంగజేబ్కి పట్టిస్తారు. అలా ఔరంగజేబ్ సంభాజీని పట్టుకోవడం సాధ్యమయ్యింది. ఎవరైనా మహారాజుని ఇతర రాజ్యం వాళ్ళు బందీగా తీసుకుంటే చాలా గౌరవంగా చూస్తారు. ఇది రాజనీతి, అలాగే యుద్ధ నీతి కూడా. ఇక్కడ ఔరంగజేబ్కి ఇలాంటివి అస్సలేమీ లేవు. ఔరంగజేబు ఎలాంటి ఉన్మాదో చెప్పాలంటే, దాదాపుగా సంభాజీ మహారాజ్ ఓడించాలని 9 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ చివరికి సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్కి చిక్కాడు. అతని మీద పగ తీర్చుకోవడానికి 3 కండిషన్స్ పెట్టాడు.
దానికంటే ముందు ఈ ఔరంగజేబు గురించి చెప్పాలంటే ఇతనికి ఎలాంటి నీచపు రాజును ఎక్కడ మీరు చూసి ఉండరు. నిజానికి ఔరంగజేబు షాజహాన్ వారసుడే కాదు, తన సొంత అన్నలతో యుద్ధానికి దిగాడు. తన అన్నలను జైల్లో బంధించాడు. భారతదేశంలో మొదటిసారి షరియా తీసుకొచ్చాడు. అలాగే జీజీఆర్ ట్యాక్స్ని అమలు చేశాడు. ఇక్కడ జీజీఆర్ ట్యాక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రజలకు 2 ఆప్షన్స్ ఉండేవి. అందులో ముస్లిం కాని వ్యక్తులకు అధిక ట్యాక్స్ వేయడం, లేదా రెండవది ముస్లింగా మారిపోవడం. వీటితో పాటు దేవాలయాలు ధ్వంసం చేయడం. కనీసం 1000కి పైగా దేవాలయాన్ని ధ్వంసం చేశాడని చెబుతూ ఉంటారు. హిందువులను, గోమాతలను అతి కిరాతకంగా చంపేసిన నీచాతి నీచుడు ఈ ఔరంగజేబు. తన తండ్రిని 8 ఏళ్ల పాటు జైల్లో బంధించాడు. సొంత అన్న కళ్ళును పొడిపించేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతని దౌర్జన్యాలు, దారుణాలు చేసిన చరిత్ర ఔరంగజేబు. అలాగే వీరితో పాటు సిక్కులు 9వ గురువుగా పేరుగాంచిన ఒక సిక్కు గురువుని ముస్లిం మతంలోకి మారమని ఫోర్స్ చేశాడు. ఆయన దానికి అస్సలు ఒప్పుకోలేని కారణంగా ఆయనకు నరకం చూపించాడు. ఇలాంటి క్రూరుడి చేతికి చిక్కాడు మన సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్కి ఔరంగజేబు అయితే 3 కండిషన్స్ పెట్టాడు. అందులో ఒకటి తన భారతదేశానికి రాజుగా ప్రకటించడం, అలాగే రెండవది మరాఠీ సంపదను తన వశం చేయడం, అలాగే మూడవది సంభాజీ మహారాజ్ తన మతాన్ని ఇస్లాం మతంలోకి మారిపోవడం. ఇలా ఎంత టార్చర్ చేసినా కూడా ఎక్కడ తన ధైర్యాన్ని కోల్పోలేదు. హిందువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేనేమో అని ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు. ఔరంగజేబు దీంతో సంభాజీ మహారాజ్ టార్చర్ పెట్టడం, రోజు ఉదయాన్నే తన డిమాండ్స్ను ఒప్పుకుంటాడా లేదా చిత్రవత చేశాడు. నాలుగు కోయడం, ఎనుపు చివలతో కళ్ళల్లోకి పొడవడం, ఇలా అనేక చిత్రవతలు గురైనప్పటికీ సంభాజీ మహారాజ్ జై జగదాంబ అంటూ ప్రాణాలు వదిలాడు తప్ప తన ధర్మాన్ని, హిందుత్వాన్ని అస్సలు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దారుణమైన చిత్రవతలకు భయపడకుండా ఆయన ధైర్యానికి గుర్తుగా మరాఠీలు ఆయన్ని ధరంబీర్గా చెప్పుకుంటారు. సంభాజీ మహారాజ్ బతుకుండగా గడించిన కీర్తి కంటే పోయాక ఆరాధ్య దైవంగా అయిపోయాడు మరాఠీలకు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఔరంగజేబుకి సంభాజీని టార్చర్ చేశారని ఒక్క సంతృప్తి తప్ప మరో సంతోషం లేదు. ఎందుకంటే తన ముందు సంభాజీని మోకరిల్లు చేసుకోలేకపోయాడు. సనాతన ధర్మాన్ని విడిచేలా ఎంత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మరాఠీల ధైర్యం, తెగువ ముందు ఔరంగజేబు కుతంత్రాలు అస్సలు పనిచేయలేదు. మరాఠీ గడ్డపై ఒక్క ఇసుక రేణుకు కూడా కదిలించలేకపోయాడు. రకరకాలుగా టార్చర్ చేసిన ఔరంగజేబు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అదే మట్టిలో మరణించాడు ఈ ఔరంగజేబు. మొఘల్ సామ్రాజ్యానికి నీచాతి నీచమైన ఆఖరి చక్రవర్తిగా మిగిలిపోయాడు ఈ ఔరంగజేబు. ఇక్కడ ఎవరు గెలిచారు, ఔరంగజేబా లేదా సంభాజీనా? మీకు ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఛత్రపతి శివాజీ అలాగే సంభాజీ ఇద్దరు చాలా పరాక్రమ చక్రవర్తులు. వీరితో పాటు ఛత్రపతి శివాజీ తల్లి అయినటువంటి జీజీబాయి, అలాగే సంభాజీ భార్య అయినటువంటి యేసుబాయి, వీళ్ళ కథలు కూడా జనాలకు తెలియాలి. ఎందుకంటే జీజీబాయి శివాజీ మహారాజ్ని అలాగే మనవడైనటువంటి సంభాజీ మహారాజ్ని ధైర్య సాహసాలతో పెంచి పోషించి వాళ్ళని గొప్ప ప్రయోజకులను చేసింది. అలాగే సంభాజీ భార్య అయినటువంటి యేసుబాయి కూడా సంభాజీ చనిపోయిన తర్వాత ఆ మొఘల్స్ ఆమెను బందీ చేయగా ఆమెను చిత్రవతలకు గురి చేసి దాదాపు కొన్ని ఏళ్ల పాటు ఆమెను బందీ చేసుకున్నారు. చివరికి సంభాజీ కొడుకు అయినటువంటి శివాజీ సంభాజీ ఆయన వచ్చి తల్లిని జైలు బారి నుంచి విముక్తి కలిగేలా చేశారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంభాజీ ఒకవేళ ఔరంగజేబు కండిషన్స్ని ఒప్పుకొని ఉండింటే ఆయన జీవితం చాలా సుఖంగా ఉండేది. కానీ భారతదేశం మాత్రం ఇలా ఉండేది కాదేమో. తండ్రి సిద్ధాంతాలను అనుకున్నాడు, ధర్మాన్ని నమ్మాడు, వీరుడుగా చిరకాలం నిలిచిపోయాడు. ఇలాంటి ఎందరో త్యాగఫలం ఇంకా హిందువులుగా మిగలటం, ఆ త్యాగానికి విలువ ఇవ్వడం అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం. ఒక్కసారి అందరూ చెప్పండి, జై భవానీ, జై శివాజీ. థ్యాంక్ యూ గైస్.